ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. నీకో గుడ్ న్యూస్. ఏమిటి బాబు? మొన్న మనం టెండర్ సబ్మిట్ చేశాం కదా. అవును. అది మనకు రాకూడదని చాలా ఎక్కువ రేట్ కోట్ చేయించావు, గుర్తుందా? ఆ పని ఎందుకు చేశానో నీకు తెలుసు కదా. తెలుసమ్మా. ఆ కాంట్రాక్ట్ వినోద్కి వెళ్ళాలని చేశావు. అది జరిగితే నువ్వు చేసిన త్యాగానికి రోజీ మురిసిపోయి అర్జెంటుగా సంధ్యా వినోదుల కాపురం నిలబెట్టేస్తుందని చేశావు, అంతేనా? కాదు బాబు, రోజీ అంత తేలిగ్గా దిగొస్తుందని నేనెలా అనుకుంటాను. ఆ టెండర్ కారణంగా మనకి వినోద్కి మధ్య దూరం పెరిగిపోకూడదని అలా చేశాను. నువ్వేం చేసినా ఆ కాంట్రాక్ట్ మాత్రం వినోద్కి కాకుండా మనకే వచ్చింది. నువ్వు చెప్తున్నది నిజమేనా? అవునమ్మా. అగ్రిమెంట్స్ మీద సంతకాలు చేసి నెల రోజుల్లో వర్క్ స్టార్ట్ చేయమని వర్క్ ఆర్డర్ కూడా పంపించారు. ఇదెలా జరిగింది బాబు? ఇది కూడా రోజీ మాయాజాలమేమో, మనకేం తెలుస్తుంది? దీన్ని బట్టి నాకొకటి అర్థమవుతుంది దీపక్. ఏమిటమ్మా అది? మనం ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. రోజీ పంపించిన ఫోటోలు చూసి చెప్పుడు మాటలు నమ్మే కదా వినోద్ నా మీద అసహ్యాన్ని పెంచుకున్నాడు. అవన్నీ నిజం కాదని, అదంతా రోజీ ఆడించిన నాటకమని వినోద్కి తెలిసేలా చేయాలి. నా మీద ఉన్న అనుమానాల్ని, అపోహల్ని వినోద్ మనసులోంచి తీసి పారేయాలి. అది మనం చేయగలిగితే వినోద్ తప్పకుండా మారతాడు. సంధ్య కాపురం చక్కబడుతుంది. వాడా రోజీ పెంపకంలో పరమ మూర్ఖుల్లా తయారయ్యాడు. మనం ఏం చెప్పినా నమ్మడు. అలాంటి వాడికి ఏమన్నా నచ్చ చెబుతామమ్మా? మనం చెప్పడం కాదు దీపక్, ఆ నిజాలు తెలిసిన వ్యక్తుల చేత చెప్పించాలి. ఏమిటమ్మా నువ్వు అంటున్నది? అవును బాబు, ఆ రోజు జరిగిన దానికి ప్రత్యక్ష సాక్షి రవీంద్ర. నాకు చలసాని గారికి ఏ సంబంధం లేకపోయినా అనుమానం కలిగే పరిస్థితులు కల్పించింది రోజీ. ఆ సంగతి రవీంద్రకి తెలుసు. అందుచేత అతన్ని పట్టుకొని జరిగిందేమిటో వినోద్కి చెప్పిద్దాం. రోజీ తనని జైల్లో పెట్టించిందన్న కోపంలో ఉన్నాడు రవీంద్ర. మనం అడిగితే వినోద్కి నిజం చెప్పడానికి ఒప్పుకోవచ్చు. అమ్మా, ఈ మాటలంటుంది నువ్వేనా? నువ్వేమిటి, నీ స్టేటస్ ఏమిటి, సొసైటీలో నీకున్న గౌరవం ఏమిటి, ఇవన్నీ మర్చిపోయి ఓ క్రిమినల్ దగ్గరికి వెళ్ళి బతిమాలుకుంటావా? సంధ్య కాపురం నిలబడాలంటే ఏవైనా చేయాలి దీపక్. అది సరేనమ్మా, దానికోసం ఇంతగా దిగజారిపోవాలా? నిన్నటి వరకు నువ్వా నేనా అని ఆ రోజీతో పోటీపడి టిట్ ఫర్ టాట్ అని ఆవిడ తీసిన ప్రతి దెబ్బకి ఎదురు దెబ్బ తీసావు. నిన్ను కిందకి తొక్కేయాలని ఎంత ప్రయత్నించినా బంతిలా పైకి లేచి నిద్ర పట్టకుండా చేశావు. ఇప్పుడేమిటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? అయినా సంజయ్ ఏదైనా తప్పు చేస్తే మనం వాళ్ళకి సరెండర్ అవ్వాలి, నచ్చ చెప్పాలి, బతిమాలుకోవాలి. ఏ తప్పు చేయనప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం మనకేమిటమ్మా? ఉంది బాబు. మగాడు తప్పు చేసినా తలెత్తుకొని తిరగచ్చు. ఆడది ఏ తప్పు చేయకపోయినా తల దించుకునే బతకాలి. ఇది ఇవాళేం కొత్త కాదు, అనాదిగా వస్తున్న ఆచారమే. సంధ్యా వినోదులు విడిపోవడమే జరిగితే ప్రతి ఒక్కరూ మన మీద తలోరాయి వేసి వెళ్ళిపోతారే తప్ప తప్పెవరిదని ఆలోచించే కోరిక తీరిక ఎవ్వరికీ ఉండవు. మనం ఇలా సాఫ్ట్గా ఉంటే ఏమీ జరగదమ్మా. మన మంచితనాన్ని వాళ్ళు బలహీనత అనుకుంటున్నారు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. డైరెక్ట్గా వెళ్ళి ఆ రోజుని కడిగి పారేసి తల వాచేలా చివాట్లు పెట్టి అవసరమైతే దేనికైనా తెగిస్తామని బెదిరిస్తే గానీ లాభం లేదు. ఆ పని చేయలేక కాదు బాబు, ఏం చేద్దామన్నా సంధ్య కాపురం అడ్డు వస్తుంది. నీ విషయంలో గొడవలు వచ్చినప్పుడు రోజీకి నేనెంతగా ఎదురు తిరిగానో నీకు తెలుసు. నువ్వు మగాడివి కాబట్టి ఆ పని చేయడానికి సాహసించాను. కానీ ఇది ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం. అందుకే అంత ధైర్యం చేయలేకపోతున్నాను. మన ఆవేశం వల్ల దాని జీవితం పాడైపోతే చివరికి బాధపడాల్సింది మనమే కదా బాబు. సరేనమ్మా, నీ మాట కాదని నిన్నెందుకు బాధ పెట్టాలి? ఇప్పుడు ఏం చేద్దామో చెప్పమ్మా. మొన్న రాజు వచ్చినప్పుడు రవీంద్ర ఎక్కడుంటాడో చెప్పాడు కదా.
అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడదాం. ఎలాగైనా సరే రవీంద్ర నొప్పించి వినోద్కి నిజం చెప్పిద్దాం. అలాగేనమ్మా. అంటే నేను నోరు విప్పి నిజం చెప్పాలి. అది విని వినోద్ తన తప్పు తెలుసుకుని మళ్ళీ మీ దగ్గరికి రావాలి. మీ మనవరాలి కాపురం చక్కబడాలి. అంతేనా? ఇదేగా మీరు చెప్పదలుచుకున్నది? అవును. ఆ రోజు మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదని నీకు తెలుసు. లాడ్జీలో పోలీసులకు దొరికిపోవడం, జీపులో ఎక్కించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, ఇదంతా రోజీ ఆడించిన నాటకమని నీకు తెలుసు. జరిగిన దానికి ప్రత్యక్ష సాక్షివి నువ్వు. అంచేత నువ్వు చెప్తేనే వినోద్కి నిజం తెలుస్తుంది, నమ్మకం కూడా కలుగుతుంది. నా మీదున్న అపోహలు, అనుమానాలు పూర్తిగా తొలగిపోతాయి. రోజీ అతన్నెంత తప్పుదోవ పట్టించిందో అర్థమవుతుంది. తను చేసిన తప్పేమిటో తెలిసాక తప్పకుండా మళ్ళీ మా దగ్గరికి తిరిగొస్తాడు. ఇదంతా జరగాలంటే నువ్వు వినోద్కి నోరు విప్పి నిజం చెప్పాలి. తప్పకుండా నోరు విప్పుతాను. ఎందుకంటే రోజీ మాటలు నమ్మి ఆ ఫోటోలు తీసింది నేను, మీ పరువు బజారు పాలు చేసింది నేను, మీ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని తెలిసిన వాడిని నేను. కాబట్టి ఈ నిజాన్ని నేను వినోద్కి చెప్తే తప్పకుండా నమ్ముతాడు. తప్పు తెలుసుకుని వచ్చి మిమ్మల్ని క్షమించమని అడుగుతాడు. మీ మనవరాలి కాపురం నిలబడుతుంది. మీరందరూ కలిసి ఆనందంగా ఉంటారు. కానీ దీనివల్ల నాకేమిటి లాభం? నోరు విప్పి నిజం చెప్పటం వల్ల నాకేమిటి ప్రయోజనం? అదేమిటి అలా అంటారు? తెలిసిన నిజాన్ని చెప్పి ఓ కాపురాన్ని నిలబెట్టానన్న సంతృప్తి మీకు మిగులుతుంది, ఓ మంచి పని చేశానన్న ఆనందం కలుగుతుంది. దీపక్ బాబు, కాపురాలు నిలబెట్టడం నా పని కాదు. విడిపోయిన జంటను కలిపి వాళ్ల బతుకును చక్కదిద్దడానికి నేను సంఘ సంస్కర్తని కాను. రవీంద్ర, నీ సంగతి తెలిసే నీకు లాభం లేని పని చేయమని నేనెలా అడుగుతాననుకున్నావు? నీకు తెలిసిన నిజాన్ని వినోద్కి చెప్పడానికి నీకెంత కావాలో చెప్పు. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. డబ్బు నాకు అవసరమే, కానీ ఒక్కొక్కసారి డబ్బుతో కూడా పనులు జరగవని నాకు అర్థమైంది. అంచేత ప్రస్తుతం నాకు డబ్బు అవసరం లేదు. మరేం కావాలి? నా కొడుకు నాకు కావాలి. నీ కొడుకా? అవును, నా కొడుకుని రోజీ జైల్లో పెట్టించింది. ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి వాడు జైల్లోంచి బయటికి రాకుండా కట్టుదిట్టం చేసింది. బెయిల్ కూడా దొరికే అవకాశం లేకుండా చేసింది. అందుకు నన్నేం చేయమంటావు? మీ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి వాడిని బయటికి తీసుకురావాలి. నా కొడుకు కన్నా నాకేది ముఖ్యం కాదు. వాడి కోసం నేనేమైనా చేస్తాను. నా కొడుకుని విడిపించి నాకీ సహాయం చేస్తే వినోద్ దగ్గరికి వచ్చి నిజం చెప్తాను. అంతేకాదు, ఇక నుంచి మీ దగ్గర నమ్మిన బంట్ల జీవితాంతం పడి ఉంటాను. ఆ రోజు ఎంత పగడ్బందీగా ప్లాన్ చేస్తుందో మీకు తెలుసు. రోజీ మాట కాదని బెయిల్ ఎవరిస్తారు? ఎవరు ఇవ్వరు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. జీవితంలో కానీ బిజినెస్లో కానీ రోజీకి ఎదురు నిలిచింది మీరే. ఆస్తి, అంతస్తు, హోదా, పలుకుబడి ఎందులో చూసినా రోజీకి సమూజీ మీరే. ఈ పని మీ వల్లే జరుగుతుంది. తలుచుకుంటే ఈజీగా నా కొడుక్కి బెయిల్ ఇప్పించగలరు. ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు. బెయిలు దొరికి నా కొడుకు నా దగ్గరకు వచ్చిన మరుక్షణంలో మీతో పాటు వినోద్ దగ్గరకు వచ్చి నిజం చెప్తాను. మీ మనవరాలి కాపురం నిలబెడతాను. రవీంద్రగా నేను ఈ మాటలు చెబితే మీరు నమ్మకపోవచ్చు, కానీ గిరి తండ్రిగా చెప్తున్నాను. నా మీద నమ్మకం ఉంచి నాకీ సహాయం చేసి పెట్టండి. నా కొడుకుని విడిపించండి. అలాగే, ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, పని జరిగి తీరాలి. ఆ పని జరిగితేనే మీరొచ్చిన పని కూడా జరుగుతుంది. సరే, ఈ రోజు నుంచి ఈ ప్రయత్నంలోనే ఉంటాను. మీరు చెప్పే శుభవార్త కోసం ఎదురు చూస్తుంటాను. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడే వచ్చి వినోద్కి నిజం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. వెతకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే అనుకుంటాను.
మేడం, ఈ డిజైన్స్ కనుక ఓకే చేస్తే వర్క్ స్టార్ట్ చేయొచ్చు. కూర్చోండి. ఎవరు డిజైన్ చేశారు? ఆల్రెడీ వినోద్ గారు ఈ డిజైన్స్ అప్రూవ్ చేశారు. మీరు చూడాల్సింది ఏమీ లేదు, జస్ట్ సంతకం పెడితే చాలు. సి మిస్టర్ మధు, గతంలో ఎప్పుడో వినోద్ ఓకే చేశాడని ప్రొసీడ్ అయి మనం స్టాక్ రెడీ చేసి పంపించిన తర్వాత అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అని వాళ్ళు తిప్పి పంపించేస్తే ఏం చేస్తాం? ఆ లాస్ ఎవరు భరిస్తారు? కానీ మేడం, మరి వినోద్ గారు... ప్రతి విషయానికి వినోద్ రిఫరెన్స్ ఇవ్వకండి. అది ఓకే చేసి చాలా రోజులైంది. అప్పటికి ఇప్పటికీ ఫ్యాషన్లో చాలా మార్పులొచ్చాయి. గవర్నమెంట్ ఆఫీస్ లాగా టర్న్ ద పేజ్ అండ్ లర్న్ ద వర్క్ అన్న పాలసీ ఇక్కడ పనికిరాదు. వినోద్ ఏదో చేశాడని అదే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అలాగైతే బిజినెస్ డెవలప్ అవ్వదు. మనది క్రియేటివ్ జాబ్. ఎప్పటికప్పుడు మార్కెట్ స్టడీ చేస్తూ ఫ్రెష్ ఐడియాస్తో లేటెస్ట్ డిజైన్స్, వెరైటీ మోడల్స్ అందిస్తేనే మనం కాంపిటీషన్ తట్టుకుని నిలబడగలం. అయితే మేడం, ఈ డిజైన్స్ క్యాన్సిల్ చేసేయమంటారా? వీటిని ఇక్కడ ఉంచండి. నేను స్టడీ చేసి చిన్న చిన్న మార్పులు ఏమైనా చేస్తే పనికొస్తాయేమో చూస్తాను. టోటల్గా వేస్ట్ అనుకుంటే డస్ట్బిన్లో పడేద్దాం. ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా కొత్త డిజైన్స్ ప్లాన్ చేద్దాం. ఓకే మేడం. దీపక్, వెళ్ళిన పని ఏమైంది? ఏమీ కాలేదమ్మా. అదేమిటి? బెయిల్ దొరకడం చాలా కష్టం అమ్మా. డిఐజీ లెవెల్లో కూడా మ్యాక్సిమం ట్రై చేశాను, కానీ పని జరగలేదు. గిరిని బయటికి రానియకుండా అంత పకడ్బందీగా ప్లాన్ చేసింది రోజీ. డిపార్ట్మెంట్ లెవెల్లో పని జరగదని తేలిపోయింది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తే తప్ప బెయిల్ దొరికేలా కనిపించడం లేదు. అవసరమైతే అది ట్రై చేద్దాం. నాకు హోమ్ మినిస్టర్ గారు బాగా తెలుసు, ఆయనతో మాట్లాడదాం. మరింకే అయితే వెంటనే ఫోన్ చేయమ్మా. నమస్తే. ఏమన్నారమ్మా? తప్పకుండా హెల్ప్ చేస్తాన్నారు. గిరికి బెయిల్ వచ్చేసినట్టే, ఇవాళ రేపో బయటకు వచ్చేస్తాడు. గిరి గనక వస్తే రవీంద్ర డెఫినెట్గా మనకి హెల్ప్ చేస్తాడు. అతను వచ్చి వినోద్కి జరిగింది చెప్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అవ్వాలనే కోరుకుందాం బాబు. నాన్నా, వచ్చావు బాబు. ప్రతి క్షణం నీకోసమే కలవరిస్తున్నాను. జైల్లో నా పరిస్థితి అదే నాన్న. నాకు తెలుసు బాబు. రోజీ పన్నిన ఉచ్చులో నుంచి నువ్వింత త్వరగా వస్తావు అనుకోలేదు. లక్ష్మీదేవి దేవతలా వచ్చి చక్రం అడ్డేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ రాకుండా రోజీ కట్టడి చేస్తే తన పరపతంతో ఉపయోగించి బెయిల్ వచ్చేలా చేసింది. ఆ లక్ష్మీదేవికి మనం ఎంత రుణపడున్నాం బాబు. ఆవిడికి ఎలా ఉపకారం చెయ్యాలో నువ్వు ఆలోచించు. ఆ రోజీకి ఎలా అపకారం చెయ్యాలో నేను ఆలోచిస్తాను. మీరా ఏ పని మీద వచ్చారు? మేమేం పని మీద వచ్చామో నీకు తెలీదా? తెలిస్తే ఎందుకు అడుగుతాను, చెప్పండి. గతంలో నువ్వు సమాధి చేసిన ఒక నిజాన్ని తిరిగి బయటికి తీయడానికి. ఏమిటా నిజం?
నాకు చలసాని గారికి మధ్య ఏ సంబంధం లేదన్న విషయం నీకు తెలుసు. లాడ్జీలో చలసాని గారిని క్యాజువల్గా కలవడానికి వెళితే దానికి వేరే రంగు పులిమి మమ్మల్ని అరెస్టు చేశారు. మేం ఏ తప్పు చేయకపోయినా చేసినట్టుగా నమ్మించి మా పేర్లు పోలీస్ రికార్డులోకి ఎక్కించారు. దానికి రవీంద్ర కూడా సాక్షి. అవన్నీ ఇప్పుడు ఎందుకు? ప్రస్తుతానికి నేను సర్వీస్లో లేను, రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిపోయినా నువ్వింకా ఆ కేసును వదలలేదు. మొన్న వినోద్ నీ దగ్గరికి వస్తే దగ్గరుండి పాత రికార్డుల్లో సాక్ష్యాలు ఆధారాలు చూపించి వినోద్ నమ్మించావు. అయితే ఇప్పుడు ఏమంటారు? అది అబద్ధమని, నిజానికి మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదని, రోజీ ఇస్తానన్న డబ్బు కోసమో ప్రమోషన్ కోసమో ఆశపడి మమ్మల్ని అరెస్ట్ చేశావని వినోద్కి చెప్పాలి. ఏమిటి అలా కామ్గా ఉండిపోయావు? ఓహో, డిపార్ట్మెంట్ మనిషివి కదా, డబ్బు చేతిలో పడందే ఏ పని చేయవనుకుంటాను. ఇదిగో క్యాష్. నిజానికి విలువ కట్టలేం, అందుకే ఇది తీసుకోండి. అదృష్టవంతుడు అయ్యా, తప్పుడు పనులు చేసే వాళ్ళ దగ్గరికే లక్ష్మి వచ్చి చేరుతుంది అనుకుంటాను. రిటైర్ అయిపోయినా నీ మామూలు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? తీసుకో. తేజ గారు, మీరెంత అడిగితే అంత ఇస్తాను, తీసుకోండి. ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడు మనం వినోద్ని ఎంత తొందరగా కలిస్తే అంత మంచిది. పదండి, బయలుదేరి వెళదాం.